వడించుకోవే ఒక్కసారి కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి పప్పు చారు ఉప్పు చాప ఇందా అందించుకుంది కన్నె పాప ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది తుంగ చాప ఇప్పసారలో ఇట్టాన్ని నడుము నింక ఇరగదీయన్నా ఉలవ చారులో ఎన్న ముద్దల ఉడికే తగ్గిస్తూ జరవ ముద్దులియన్నా అబ్బోలాంటి అందంలోన పాయాల పరువ ముద్దిరో హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ చూపిందా. ఈ రోజు మా పటాస్ లో ట్యూస్డే వచ్చిందంటే తెలుసుగా సునామీ గాల్లో. ఈ రోజు వచ్చేస్తున్నాడు నా తమ్ముడు సర్దార్ సంజయ్ అండ్ ఖుషి బ్రదర్స్. అందరికి పులిహోర ప్యాకెట్లు తెచ్చారా? ఎందుకు రైట్లో కొట్టుకుంటున్నారు? సునామీ అలలు, సముద్రంలోని అలలు ఎలా వస్తాయని సింబాలిక్ గా చేస్తారు. అలలు కాదే, పందులకి స్వైన్ ఫ్లూ వచ్చినట్టు కొట్టుకున్నారు. తమ్ముడు ఏజ్ బారాలతో నేను మాట్లాడు. అరే నాకు ఏజ్ బార్ అయితే నీ అక్కకే ప్రాబ్లం లేదు, నీకెందుకురా? పంచులు వేసుకోవడంలో రవిది అండ్ సంజయ్ ది కాంబినేషన్ ది బెస్ట్ అబ్బా. ఏముంది రాడా? నా తమ్ముడు మొన్నే పెద్ద మనిషి అయింది. ఆగు. నా సునామీ గాల్లో వచ్చేసారు కాబట్టి లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. తప్పు చేసి కూడా కవర్ చేసుకునే పరిస్థితులు. ఫ్రెండ్ ని గుంజి కొట్టి మామాని చెప్ప మీద దోమ ఉందని దోమనా? ఇక్కడ నీ డైనోసర్ లాంటి బాడీ మీద దోమ కనిపించినందుకు దోమ శ్రీముఖి మీద ఉంటావా? పని మనిషిని కౌగిలించుకొని నువ్వే అన్నడం భార్యని. నీకు నాలాంటి అందమైన సెక్సీ పని మనిషి అవసరం లేదు, నా తమ్ముడు పని మనిషి వస్తాడు. రారా ఇప్పుడు రే, నువ్వు ఊడ్చుకుంటూ ఉండరా, నీ పెళ్ళాం వాడు నీ పని మనిషి. ఓకే రెడీ? వీడు పని మనిషి కాదు కదా, పై కళ్ళు సాఫ్ చేసేటోడు పనికిరాడు. చూసుడే తక్కువ, ఏం చేసుడు లేదు. రచ్చరవన్న బెటర్. పాయింట్ లో పాస్ పోసుకొని పొరపాటున నిలబడే అని చెప్పడం. బేబీ చాలా సార్లు అవునే వచ్చింది పొయ్య అయితే నీళ్ళు పడ్డాయి అన్నాడు. ఎందుకు మళ్ళీ దాని మీద పర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు? నీళ్ళు పడ్డాయని చెప్పలే, నీళ్ళు కారణే అని చెప్పిన. నేను దగ్గరలో చెట్టు లేదు, గోడ లేదు, టాయిలెట్ కనీసం లేదు. చూసిండ్రా, రచ్చగాళ్ళ పోలికలు అన్ని అలవాట్లు ఇట్లనే ఉంటాయి. అవును, మేము వస్తే మోసుకుంటాం. అంతా జిహెచ్ఎంసీ కదా. కింద పడిపోయి దాన్ని కవర్ చేయడానికి ఏదో కింద ఏదో పడిపోయినట్టు. నువ్వు ర్యాంప్ వాక్ మోడల్, నువ్వు కింద పడిపోయి ఎలా కవర్ చేసుకుంటావు? మైక్ తీసుకుని రా. The supermodel of Pataas. Swati. Shakalaka baby, ఏంటమ్మా స్వాతి అలా పడ్డావు? ఆ స్టేజ్ ని ఎప్పటి నుంచో అలా ముట్టుకోవాలనుకున్నా, ఇప్పుడు ముట్టుకున్నా. ఏం కవరింగ్ సూపర్.
నెక్స్ట్ హ్యాండ్సమ్ ఉన్న అబ్బాయిని కావాలని డాష్ ఇచ్చి సారీ అండి అనుకోకుండా తగిలింది అని కవర్ చేయడం. నేనే వస్తా అడిగి నువ్వు డాష్ ఇయ్యి. ఏజ్ అయిపోయి ఏజ్ లేవు అన్ని ఎందుకు దా స్టేజ్ ఒరేయ్, ఒరేయ్. ఏజ్ అయిపోతున్నప్పుడు ఎందుకు రా ఇవన్నీ నాడు. నెక్స్ట్ డాడీకి లవర్ తో రోడ్ మీద దొరికినప్పుడు కవర్ చేసుకున్నాం. డాడీ నా నర్సరీ ఫ్రెండ్ డాడీ, చిన్నప్పటి నుంచి కలవాలి, ఇప్పుడు కలిసి. అయితే ఇద్దరు చెట్టులో తిరగండి రా అంటే అప్పుడు డాడీ. ఎస్ పంచ్ పటాకాలో సెకండ్ టాపిక్ ఇస్ మనకి గనక అద్భుతమైన శక్తులుంటే అప్పుడు మనం ఏం చేస్తామో. షకీలా సన్నీలి అంటేనే ఇద్దరు పతివర్తన సినిమా తీసి నువ్వు ఆ చూపు చూసినప్పుడే అర్థమైంది ఇట్లాంటి ఆన్సర్. నెక్స్ట్ నాకే కనుక అద్భుత శక్తులు ఉంటే మన దేశంలో పేదరికం అనేది లేకుండా చేస్తాం. నెక్స్ట్ నాకే కనుక అద్భుత శక్తులు ఉంటే రవణ్ పక్కన యాంకరింగ్ చేయాలను. సరే ఒకసారి స్టేజ్ పైకి రా, నీకు ఛాన్స్ ఇస్తున్నాను. వచ్చి ఉట్టి వెల్కమ్ టు శ్రీ మురళీమోహన బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్ ఇది చెప్పాలి సింగిల్ టేక్ లో అమ్మాయి లాగా. ఎందుకంటే పక్కన అమ్మాయి, రవి పక్కన అమ్మాయి ఉండాలి కదా. అవసరం లేదు, నేను అబ్బాయిని తెచ్చుకుంటా. ఇప్పుడు నా పక్కన ఒక అందమైన అమ్మాయి ఉంది, అమ్మాయి లాగా. ఆహా నడుము, ఆ ఫేసు. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్ యాక్షన్ తోని. రెడీ? హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. చెప్పు డార్లింగ్, నీకు ఒక అద్భుతమైన శక్తి ఉంటే ఎలాంటి శక్తి కావాలని కోరుకుంటావు? శ్రీముఖిని పర్ఫెక్ట్ గా ఫుల్ గా అమ్మాయిగా చూడాలనిపిస్తుంది నాకు. సూపర్ ఆన్సర్ అబ్బా. అందుకే లేడీ స్పెషల్ లో చీరలు కట్టుకొని వస్తున్నాను రా. దాడి దిగు. చీర కట్టుకుంటే అమ్మాయి కాదు, నేను కూడా చీర కట్టుకుంటా అమ్మాయి ఎత్రా. నెక్స్ట్ నాకే గనుక అద్భుత శక్తి ఉంటే నీ ఏజ్ 23 చేయమని చెప్తా. 23 ఏముంది? ఎందుకంటే మా ఇంట్లో 30+ వాళ్ళకి నన్ను ఇచ్చి పెళ్లి చేయరు. నానా నీకు అద్భుత శక్తి అవసరం లేదు నాన్న, నా ఏజ్ 23. మరి పెళ్లి చేసుకుందాం. నేను రెడీ. ఎపిసోడ్ అవ్వంగానే కొంతమంది ఈ శని శక్తులు ఉన్నారు, దూరం పోదాం మనం. తనే పురోహితుడిలాగా యాక్ట్ చేస్తుందిలే. ఛీ, ఈ దరిద్రమా. నెక్స్ట్ నాకే కానీ పవర్స్ ఉంటే శ్రీమికు వేసే రామనమ షెఫ్కి ఆస్కర్ అవార్డు వచ్చేలా చేస్తా. రాములమ్మ స్టెప్ అన్నావు కాబట్టి గుర్తొచ్చింది. మొన్న ఈ మన ఎంజే స్టెప్ ఉంది కదా, మొన్న ఒక ఆవిడికి డెలివరీ అయింది. ఆ డెలివరీ అయిన అమ్మాయి లేచి రవి నాకు అబ్బాయి పుట్టిండు, వాడికి నీ పేరు పెట్టుకుంటాను ఈ స్టెప్ వేసింది తెలుసా డెలివరీ అయినాక. మొన్న రిటైర్మెంట్ చేసుకున్నారు ముసలోళ్ళు, వాళ్ళు సంతోషంగా బయటకు వచ్చి రవి రిటైర్మెంట్ అయిపోయిందని గిప్ప 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 కంటతడి రా. నిజంగా అవి చూస్తుంటే ఇంత పిచ్చా వీళ్ళకి. అన్నా నాకు ఏడిపోస్తాను, వెళ్ళిపోతా నేను. చంపుతుండే మొన్న ఇగో అరే బతకాలనుందా అరే కాదురా, మొన్న నిజంగా కంటతడి వచ్చిన విషయం పార్క్ లా. వద్దానా అమ్మా, మొన్న ఒక అమ్మాయి ఒక నిండు ప్రాణాన్ని తీసుకున్నావు కదరా, నీ బొద్దలు అరే అరే వస్తాయి. ప్రాణం పోయిందంటే సావు దగ్గర కూడా మొన్న రే మనిషి చచ్చిపోయినా వీడు ఆగేలాగా లేదు. పటాస్ ఫుల్ టు బిందాస్ లో తీసుకుందాం ఒక బ్రేక్. మొత్తం నువ్వు నా బ్యాచ్ ఉన్నావు కదరా. అరే బ్యాచ్ అంటే గుర్తొచ్చింది, మొన్న 10th క్లాస్ బ్యాచ్ అత్తమ్మగారి మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా. తీసినాక ఎట్లుంటో అట్లే. ఆ
పార్వతి పరమేశ్వర ఇక్కడ తలేమో తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? ఎగ్గు మారిపోయింది. కోడి పుట్టు నువ్వు కోడి పెట్ట నేనే గుడ్డు మా పక్కన ఆడుకో. పటాస్ సడన్ గా అవార్డ్ షో అయిపోతే ఎలాంటి అవార్డ్స్ వస్తాయి, ఎవరికి వస్తాయి అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. పటాస్ 300 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. దానికి ఆస్కార్ వాళ్ళు పిలిచి పటాస్ కమెడియన్స్ కి యాంకర్స్ కి అవార్డులు వీడిస్తాడు. నేను వాళ్ళని పిలుచుకొని వస్తా. వెల్కమ్ టు పటాస్ అవార్డ్స్. ముందుగా అవార్డు ఇచ్చే వ్యక్తి గురించి చెప్పాలంటే ఈ ఒక్క డైలాగ్తో స్కిట్ స్టార్ట్ చేసి ధీరుడు స్కిట్ అయిపోయాక కూడా అదే డైలాగ్ చెప్పి దిగిపోయే ధీరుడు ది యూట్యూబ్ స్టార్ సుధాకర్. సార్ ఎందుకు కింద పడ్డారు సార్? మీరు అవార్డులు దేనికి ఇస్తున్నారు? పటాస్ లో చేసినందుకు. పటాస్ లో నేను చేసింది ఒకటే కదా. వీళ్ళు నవ్వినందుకు బాధ లేదు నాకు. నేను కింద పడంగానే పట్టా మా కెమెరామ్యాన్లు 13 మంది ఉంటారు, పట్టుకొస్తారు. ఏదో సన్నీలో నడుము దొరికినట్టు జూమ్ జూమ్ బ్యాక్. సార్ ఇది రక్త చరిత్ర కాదు సార్. నా గులాబ్ జాములు పగిలిపోతున్న రక్త చరిత్ర గురించి నాకెందుకు రా? సార్ పటాస్ 300 ఎపిసోడ్ అయిపోయిన తర్వాత టీమ్స్ ఏర్పడ్డాయి. మీ టీం గురించి మీరు చెప్పండి సార్. నా టీమ్ లో ఉన్న కపిల్ శర్మ అండ్ ఒబామా ఇద్దరు నా కుడి భుజం లాంటి వాళ్ళు. మరి ఎడమ భుజం ఎవరు సార్? ఎడమ భుజం ఏమన్నా కనుక సెల్ఫ్ ఉండాలి, వేరే వాడకూడదు. మీ టీంలో ఎవరు ఉంటారు మీకు తెలియదు కదా? అంటే ఆ విషయం నీకెలా తెలుసు? కపిల్ శర్మ వచ్చాడంటే ఓకే, ఒబామా ఎందుకు వస్తాడు సార్? అంటే ఒబామా మన కంపు వచ్చాడు కదా, అమెరికా ప్రెసిడెంట్, పదవి పోయింది, అందుకే వచ్చి కామెడీ చేసుకున్నాను పిలుచుకొచ్చిన ఒబామాని. ఇప్పుడు అర్థమైంది సార్ మీకు కిందగా గడ్డి ఎందుకు పెడతారు. అయినా నా గురించి ఏం బాధే, నాకు నా ఆపోజిట్ టీం రచ్చగాళ్ళు పాపం, వాళ్ళకి కొంచెం కామెడీ తక్కువ వస్తుంది. జోక్ చెప్పే ముందు కొంచెం చెప్పండి సార్, నవ్వడం ప్రాక్టీస్ చేస్తా. మీ వాడు మీకేయడమే అది పాయింట్. అంటే రచ్చ ఏముందిరా, బిందెల చేయబెట్టి తిప్పితే నీళ్ళలో కూడా రచ్చ కనిపిస్తుంది. అదే సునామీ రావాలంటే ఎంత కష్టం తెలుసా? సునామీ రావడం ఎంత కష్టం, మీ టీం వాళ్ళు కామెడీ చేయడం అంతే కష్టం. అరే నాకు అంత కాదురా, నేను బాగా కంటెంట్లు ఆలోచించి నా జుట్టు అంతా రాలిపోతుంది బాబు. పాపం పెద్దనన్న. ఇది అల్టిమేట్ ఆస్కార్ నీతో కంటే. నమ్మవా? నిజంగానే రా బాబు, నా జుట్టు రాలిపోతుంది. మీకు దండం పెడతా సార్, నా వల్ల కావట్లేదు సార్. ఎన్ని జోక్లేదు సార్ ఇలాంటి? నీ వల్ల కదా? కాదు సార్, నా వల్ల కాదు. అరే మీ ఇంటర్ వస్తే నేను వెళ్తా. మా ఇంటర్ ఎందుకు సార్? అంటే వల్ల కావట్లేదు అన్నావు కదా, నేను ఇంటికి వెళ్తా. నాకు ఇంటర్ డ్రెస్ పంపిస్తున్నావు, నీకు బాధ ఎట్లేదా సార్? మీ ఇంట్లో వాళ్ళ మీద కాదు సార్, మీ మీద. నా మీద ఎందుకురా? మా ఇంట్లో కుక్క ఒక్కటే ఉంది సార్, ఎవ్వరు లేరు. మీ కుక్క నిజంగా తెల్లగా ఉంటుందా నల్లగా ఉంటుందా? వదిలేండి సార్. అర్థమైందా? సుధాకర్ తో పెట్టుకుంటే ఎలా ఉంది, అర్థమైందా? అదే పటాస్ యాంకర్ పైన మీ అభిప్రాయం ఏంటి? 2006లో నేను సినిమా రిలీజ్ అయిన రోజు నేను ఒక స్టేజ్ షో చేస్తున్నా. చిన్న పిల్లాడు స్టేజ్ కింద నిలబడి సుధాకర్ అన్న సుధాకర్ అన్న సుధాకర్ అన్న అంటుండు. పాపం లాగ్ కూడా వేసుకోలేదు, మొత్తం టింగ్ 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 టింగ్. అప్పుడు ఏం చేశారు సార్? నాకు జాలేసి నా గాలిపటాలని 100 గాలిపటాల దారాలని కిందికి దింపి లాగి పైకి స్టేజ్ మీద తీసుకొచ్చా. ఆయన ఎవరో తెలుసా? యాంకర్ రావే కదా. ఈ విషయం నీకెలా తెలుసు? ఆ రోజు అక్కడ ఉన్నావా? అది సపరేట్ గా చెప్పాలా సార్? ఆ రోజులో టింగ్ 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 అంటే ఆయన ఒక్కటే కదా. ఏంద్రా టింగ్ టింగ్ అనేది? జుట్టు జుట్టు టింగ్ 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 టింగ్. మీకు ఇచ్చేవాడు అంటే సార్ ఏంటి? సింగిల్ షూ అవార్డ్. సింగిల్ షూవా? 2 చేయొచ్చు కదరా సార్? మీరు ఇక్కడి నుంచి తనేది ఒకటే షూ కదా సార్. సర్లే కానీ మీ కుక్క ఎలా ఉంటుందో చెప్పరా బాబు. నెక్స్ట్ అవార్డ్ గోస్ టు బెస్ట్ ఎర్రగడ్డ అవార్డ్ ది రచ్చ రవి. అమ్మతో తమ్ముడు నాకే వచ్చిందా? అమ్మతో నాకే వచ్చింది తమ్ముడు, నాకే వచ్చిందా తమ్ముడు? నాకే వచ్చిందా తమ్ముడు? నాకేం రాలేదు సార్, మామూలుగానే వచ్చింది. మనకే వచ్చింది రవణ.
మీ టీం మెంబర్స్ అనుకున్నా, టీం లీడర్ నువ్వు కూడా అంతేనా? ఎవరైతే మాకు ఆయన నచ్చిండు, అందుకే ఆయన టీంలో పోయినాం అందరం అంతే. మేమందరం మారిపోయినాగా. సార్ ఈ రోజు ట్యూస్డే, మీ పర్ఫార్మెన్స్ అంటే మనీ రోజు చేసుకోండి. ఈ రోజు ఓన్లీ సునామీ కాదు. అవార్డులు ఇస్తా అని చెప్పి అవమానపరుస్తావురా. ఇట్లాంటి చోట నేను ఒక్క నిమిషం కూడా ఉన్నాను రా. ఎక్కడుంటావు? కొంచెం పక్కకు వచ్చి నిలబడతాను. అవార్డు నాకు ఇగో నీ అవార్డు. నీ అవార్డు ఏంటి సార్? ఎర్రగడ్డ హాస్పిటల్లో 10,000 రూపాయల బిల్లు. అరే నువ్వు బుధారం రా చూసుకుందాం. ఈ రోజు కళ్ళు దొబ్బినాయా? ఇప్పుడు ఆయన కలర్ చూస్తే నా కొడుకు అని చెప్పుకుంటుంది నలుపు, కానీ తెల్లగా ఉన్న శ్రీముఖి చెప్పుకుంటుంది ఆయన నా తమ్ముడు అని. సర్దార్ సంజయ్కి మీ అవార్డు. సార్ మీరు ఫస్ట్ నుంచి 30 ఎపిసోడ్స్ వరకు లేడీస్ మీద ఎందుకు సార్ కంటెంట్ చేశారు? ఏట్ లేడీస్ అబ్బా, ఐ లవ్ బాయ్స్. అందుకే ఇందాక నుంచి అంకరం మీద పడుతున్నావా? మీకు అవార్డు సిల్క్ స్మిత అవార్డు. సిల్క్ స్మిత, ఇందులో నాకు సగమే కావాలి. మీరు చేసే పనులు సగమే ఉంటాయి, మీరు సగమే, అన్ని సగమే. తన అందం చూస్తే ఏ అబ్బాయికి నిద్ర పట్టదు. అతడే యాంకర్ రవి. బెస్ట్ గడ్డ అవార్డు గోస్ టు యాంకర్ రవి. ఏం వేస్తున్నారు సార్? మైకేల్ జాక్సన్ స్టెప్ వేస్తున్నా. మైకేల్ జాక్సన్ అంటే గుర్తొచ్చింది నాకు. బాలీవుడ్ లో MJ5 అని ఒక గ్రూప్ ఉంది. కొంచెం దేవుడై నోరు మూసుకోవా ప్లీజ్. నోరు మూసుకోండి గుర్తొచ్చింది. సార్ మీరు ఈ స్టెప్ ఎందుకు వేస్తారు సార్? అంటే అప్పుడప్పుడు ఇరుక్కుపోతుందా లోపల. బా ఇరుక్కుపోతున్నా గుర్తొచ్చింది. మొన్న ఇదే వీడియో పెట్టారు. మా సునామీ గారు చేసేదే అంతంత, మీరు ఎందుకు దాన్ని ఇంకా సంపబెడతారు? అంతంత గుర్తొచ్చింది. మొన్న లడ్డు కొన్నారు తిరుపతిలో. చెయ్యండి గుర్తొచ్చింది. చెయ్యండి రా. కూర్చోవా ప్లీజ్ ప్లీజ్ కొంచెం. నువ్వు నా పక్కన వద్దులే, కిందనే కూర్చో. రెడీ? ఏమైందిరా? చేయండి సార్. మీరు యూత్ కి మంచి మెసేజ్ ఇస్తున్నారు సార్. నేను మెసేజ్ లేని అన్ని ఫోన్ కాల్తో చేస్తా. అరే మీ సునామీ గారు నా కాల్ కింద ఏం చేస్తున్నారా? చూడు, ఆడవాళ్ళకి ఇలా రెస్పెక్ట్ ఇస్తారు అబ్బాయిలు. ఆడవాళ్ళ? ఎవరు ఆడవాళ్ళు? ఆడవాళ్ళంటే నా వెనకాల ఉన్న వాళ్ళు. ఇక్కడ ఎవరు ఉన్నారు? నాకు మా పటాస్ అరిగాన్ మీద ఒక ఫీలింగ్ ఉంటుంది. ఒక్కసారైనా బట్టలు లేకుండా చూడాలనిపిస్తుంది. అరే మొన్న బట్టలు లేకుండా అంటే గుర్తొచ్చింది. వయసు మీద పడిపోయినా గానీ పెళ్ళవ్వకపోతే ఎలాంటి బాధలు పడతారు అంటూ మన ముందుకు వచ్చేస్తాడు సర్దార్ సంజయ్ నా తమ్ముడు. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు, బయట పట్టరు. ఈ రోజు ఇంత కలర్ఫుల్ డ్రెస్ వేసుకోవడం రీజన్ ఏంటో తెలుసా? నేను ఇంటికాడ ఉంటుంటే మా అమ్మ అన్నది, ఒరే ఏజ్ లో పెళ్లి చేసుకోకపోతే యాంకర్ రవిలాగా యాంకరింగ్ చేసుకోవాలరా అని చెప్పి. అందుకనే కలర్ఫుల్ డ్రెస్ వేసుకోవచ్చు. ఇంకోసారి ఆలోచించి. ఈ అమ్మాయిలకు ప్రేమించడానికి మహేష్ బాబు లాంటి వాడు కావాలి, పెళ్లి చేసుకోవడానికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాడు కావాలి. ఇలా బాబులకేమో అయితే US లో సాఫ్ట్వేర్ లేదా జిల్లా కలెక్టర్. మనమేమో బాగా కష్టపడి కాపీ కొడితే జస్ట్ పాస్ మార్క్. ఇంటర్వ్యూకి వెళ్తే ఆడేమో ఇంగ్లీష్ లో మాట్లాడతాడు, మనమేమో దొంపలు పడి. మా బాబేమో జాబ్ వచ్చేదాకా పెళ్లి చేయాలంటాడు. జాబ్ వచ్చే లోపు నా బాడీలో జ్యూస్ అంతా జ్యూస్ అయిపోయాడు. అందుకే ఈ రోజు మా నాన్నతో మాట్లాడాలని ఫిక్స్ అయిపోయా. నానా నానా కుక్కలా కలిసిన కానీ రియాక్షన్ కూడా లేదు. మీ నాన్న కుక్కలకి పలకడరా? ఇంకా ఈ స్టైల్ ఫాలో కానీ మన స్టైల్ ఫాలో అయిపోవడమే. గోపాలరావు రే ఏంట్రా కన్న తండ్రిని పేరు పెట్టి పిలుస్తున్నావు? దిమాగాని దెబ్బుందా? ఒళ్ళు ఎలా ఉంది అంటే కొంచెం టైట్ గా ఉంది. ఏం నీళ్ళెడతావా? చిన్న ఎలా పొద్దున తాగేసి వచ్చావా? తాగేస్తే నీ కూడా కోట తీసుకోవచ్చాను కదా నాన్న. అవును రోయ్, మరి ఎందుకు అంత వద్దని అరుస్తున్నావు? చెప్పాలంటే సిగ్గేస్తుంది నాన్న. అట్లే చెప్పురా, నా నోటితో నేను చెప్పలేకపోతున్నా. ఏరా కట్రేలు కొనుక్కొని డబ్బులు లేవా? ఇప్పుడు నేను కట్రే లేకపోతే వైజాగ్లో ఉద్దు తుఫాన్ వస్తుందా? ఇప్పుడు పెళ్లి చేస్తావు పెళ్లి చేయవు నాన్న. నేను పెళ్లి చేయను రా, నీకు జాబ్ వచ్చావు పెళ్లి చేయను. నువ్వు ఇలా అన్నావు అనుకో ఆ పక్కన పల్లికితో లేచిపోతావు. అది ఆల్రెడీ ఆ రాజుగారితో లేచిపోయిందిరా ఎదవా. ఓడి అమ్మ దీనికి నాకన్నా తొందర ఎక్కువ ఉంది. అయినా రాజుగారిది ఏమైనా ఉంది? రబ్బర్ ముక్క. రబ్బర్ ముక్కనా?
యా ఏంద్రా అది? జామెంట్రీ బాక్స్ లో ఒక రబ్బర్ మొక్క ఉంటది, దాట్స్ వై. జామెట్రీ బాక్స్ లో ఒక రబ్బర్ ముక్కు ఉంటది, అది అబ్బా. నాన్న ప్లీజ్ నాన్న నాకు పెళ్లి చేయను నాన్న. నువ్వు పెళ్లి చేసావు అంటే దేన్నో 3 వదిలేసిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను, ఓకేనా? వద్దులే, ఎవడో వాడి పడిసిన వాట్సాప్ డిపి మనకెందుకు, కొత్త డిపి డౌన్లోడ్ చేసుకుంటా. ఇంతలో మన ఫ్రెండ్స్ ఉంటారన్న, ఒకటి పెళ్ళి కానీ ఒకరితో పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ మనల్ని ఇన్వైట్ చేస్తారు. ఏం చేస్తాం? మొబైల్ అన్నకి ఛార్జ్, మొబైల్ అన్నకి మ్యారేజ్ కామన్. పెళ్లికి వెళ్ళా విజ్ చేసి వచ్చానంటే పక్క తీసుకొచ్చాడు, బావా ఈరోజు మన ఫస్ట్ నైట్. మీ అమ్మాయి ఏమైనా 31st నైట్ అరా హగ్గించుకొని హ్యాపీ నైట్ చెప్పడానికి. నాకు అర్థం కాదు, నీ ఫ్రెండ్ నీతో వచ్చింది చెప్తాడు రా మన ఫస్ట్ నైట్ అని. అంటే తనకి ఫస్ట్ నైట్ అని చెప్తున్నా. మరి నా ఫస్ట్ నైట్ అని చెప్పు, మన ఫస్ట్ నైట్ ఏందిరా? స్పెల్లింగ్ మిస్టేక్. బావా రాక రాక నా పెళ్లికి వచ్చావు, శోభనానికి కూడా రా అంటావా ఏంది? బావా ఇంత ముందులాగా నువ్వు కలవడాలు, ఫోన్ చేస్తే మిస్డ్ కాల్ ఇవ్వకు బావా, నేను చాలా బిజీ. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది, నేను ఒక డిపెండ్ అయి ఉన్నాను. ఒక మనలో మనమాట హనీమూన్ కి ఎక్కడికి వెళ్తే బాగుంటుందంట, అత్తకు లేక పుల్ల ఐస్ క్రీమ్ తింటే కోడలు వచ్చి కోన్ ఐస్ క్రీమ్ అడిగిందంట. సిగ్గులేదురా, కలిసి మందు కొట్టాం, కలిసి బంకు కొట్టాం, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారా? వైఫ్ రాగానే ఫ్రెండ్ వేస్ట్ గా అయిపోతాడు రా మీకు. రేపు పొద్దున్న నీ పళ్ళంతా అంటే రావాల్సింది ఫ్రెండ్ దగ్గరికే రా. పెళ్ళైన ప్రతి మగాడికి పొందటి రాత్రే సుఖం, తర్వాత అంటే నరకమే. నెక్స్ట్ మనం చిన్నగా కాలేజీలో ఉన్నప్పుడు ఎవరితో మన సైడ్ కొట్టుంటది కదా, దాన్ని మనం లైట్ తీసుకుంటాం. అది మనం షాపుకి షాంపూ కొనడానికి వెళ్ళినప్పుడు, సాయంత్రం పానీపూరి తినడానికి వెళ్ళినప్పుడు అది వస్తుంది అనమాట. సంకలో పిల్లని నేర్చుకొని మనం కాళ్ళకి మెట్టలు ఉంటేనే చూడం, అలాంటి సంకలో పిల్లని ఉంటే ఎందుకు చూస్తాం? కానీ అదేమో వాళ్ళ పిల్లడితో అంకుల్ హాయ్ చెప్పు, అంకుల్ హాయ్ చెప్పు. నీ అబ్బాయి ఎవరా నువ్వు చోటా బుక్ చెడ్డి చేసినట్టున్నావు? హే సంజయ్ వీడు నా బాబు, నేను రాధికని. హో రాధిక నువ్వా? అప్పుడు అగరబత్తిలా ఉండేదాన్ని, ఇప్పుడేంటి లోడ్ చేసిన లారీలో తయారయ్యో. అవును వీడాడు మా అబ్బాయి, మరి అసలు పోలికలు లేవు అంటే వీళ్ళంతా మాయన్ పోలిక. అవునా? ఎవడా స్టంట్ మాస్టర్? మా ఆయన ఎవడాడు? మన మ్యాథ్స్ సార్. మన మ్యాథ్స్ సారా? ఓడి అమ్మ అప్పుడే అనుకోను బోర్డు మీద చేయాల్సిన లెక్కలు నీ బుక్ లో చేస్తుంటే. మహానుభావుడు, మమ్మల్ని బాగుపడమని చెప్పి ఆయన బలైపోయాడు. సర్లేగా నీ ఫ్యామిలీ ఎక్కడ సంజయ్? నాకు ఫ్యామిలీయా? ఇంకా పెళ్ళే కాలేదు, స్టిల్ బ్యాచులర్. ఇంకా పెళ్లి కాలేదా? అవ్వా అవ్వా ఓసి నీ అవ్వ పెళ్ళే కాలేదే, ఏదో కరెంట్ లేని కరెంట్ తీగని చూసినట్టు అన్నిసార్లు చూస్తావేంటి? అది కాదు సంజయ్, లేట్ అయిపోయింది కదా, మంచి అమ్మాయి గురించి వెయిట్ చేస్తున్నానే, చూసుకో మరి. సే పిచ్చి మొకందానా, రాణిగంజ్ బస్సు రాలేదు, అఫ్జల్ గంజ్ బస్సు ఎక్కుతావా? ఇది కూడా అంతే. సరే నీ బస్సు షెడ్కి వెళ్ళకుండా చూసుకో. మరి ఈ రోజు జరిగిన పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్స్ ఇచ్చింది క్రాంతి అండ్ స్వాతి. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు మా సునామీ గాలే ఇలా ఉంటే రేపు రవి రే ఆ కప్పు ఆర్మర్ మాకే. రేపు మాత్రం మిస్ అవ్వకుండా మా విజయాన్ని చూడండి. పటాన్స్ ఫుల్ టు బిందాస్. లో గురు వాట్సాప్ లో చాటింగ్